వచ్చే 6 నెలల లోపల తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో డిఎంకే ఓడిపోతుంది. డిఎంకే పట్ల, స్టాలిన్ పరిపాలన పట్ల, స్టాలిన్ కుటుంబం యొక్క అవినీతి దోపిడీ పట్ల, ఆ కుటుంబం యొక్క నియంత్రితపు ఆలోచన పట్ల తమిళనాడు ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉంది. దాని నుంచి తప్పించుకోవడం కోసము ఈ యొక్క పాత నాటకానికి కొత్తగా వేయడం కోసం రంగులు పూసుకుంటున్నారు. ఈరోజు తమిళనాడులో తీవ్రమైనటువంటి అవినీతి, రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి విపరీతమైనటువంటి పన్నులు, విద్యుత్ ఛార్జీలు, గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల హామీలు అమలు చేయలేనటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని, హిందీ భాషను, పార్లమెంటు నియోజకవర్గాలను బూచిగా చూపించి ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇటీవల తమిళనాడులో లిక్కర్ సరఫరాకు సంబంధించినటువంటి కుంభకోణము తెరపైకి వచ్చిన విషయం అందరికీ తెలుసు. అందులో అనేక మంది డిఎంకే నాయకుల యొక్క ప్రమేయం ఉంది. కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేసినటువంటి విషయంలో దర్యాప్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాని నుంచి కూడా దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జాతీయ విద్యా విధానం, ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇదేమీ కొత్తగా ఈరోజు ప్రవేశపెట్టలే. గతంలో కూడా ఈ యొక్క 1986లో